లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. త్రిపుల్ తలాక్ ఏ మత గ్రంథాలు ప్రవచించలే మహిళలకు అన్యాయం చేయడం. ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో, ఏ దేశమైతే మహిళలకు గౌరవిస్తుందో ఆ దేశం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవాళ మహిళని పూజించేటువంటి సంస్కారం ఉన్న దేశం. ఈ దేశంలో ఇవాళ మైనార్టీ మహిళలకి త్రిపుల్ తలాక్ కింద విడాకులు ఇస్తే దిక్కులేని పక్షుల్లా ఉండేది. సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాసం నిర్వహించిన మోడీ గారు అపీజ్మెంట్ పాలసీలకు పోకుండా మహిళలకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు కూడా మోడీ గారు. కరోనా వచ్చింది, ఆకలితో అలమటించే వాళ్ళు జనరల్గా అన్ని మతాల్లో ఉంటారు. అన్ని మతాలలో ఉండేటువంటి వాళ్ళు ఇవాళ బియ్యం ఇచ్చి, వ్యాక్సిన్ తయారు చేయించి, అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి, ప్రపంచంలో పేద దేశంలో కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడింది. అందువల్ల ఇలా ముద్రా లోన్స్ వస్తే ముద్రా లోన్స్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇవాళ ఆర్థిక పరిపుష్టి ఎవరైంది ఎక్కువ అంటే మైనార్టీ లైన్లు, కింది జాతులైన. ఇట్లా చెప్పకుండానే ఈ జాతుల్లో వెలుగు నింపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ మాటలతో ఇద్దరే ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రిత్వ శాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఉంటే ఇద్దరు మంత్రులు. ఒకరు పొన్నం ప్రభాకర్ గారు, ఒకరు వరంగల్ ఎమ్మెల్యే గారు. ఇద్దరే, ఇంకొక మంత్రి లేడు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్యాయం కావాలని, సమతుల్యత పాటించాలి, సామాజిక సమతుల్యత మరింత ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ, దాన్ని ఆచరించే పార్టీ. కాబట్టి ఇవాళ పట్టభద్రులుగా, ఉద్యోగులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా, అడ్వకేట్లుగా, డాక్టర్లుగా సమాజంలో దిక్సూచలాగా ఉండే మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరు ఏ అభ్యర్థిని బలపరుస్తారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎవరు చూసుకొని ప్రేమేందర్ రెడ్డి గారిని ఇవాళ మా గిరిజన గ్రాడ్యుయేట్లు పట్టభద్రులు, మా దళిత పట్టభద్రులు, మా మైనార్టీ పట్టభద్రులు, ఇతర వర్గాల పట్టభద్రులను కూడా 1-2 సార్లు తగ్గించండి. మంచేందో చెడేందో, మనవాడెవడో మందువాడెవడో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కావాలని ఆలోచించుకొని ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిని నిర్మాణం వినిపించాలని చెప్పి మేము అడుగుతాము. ఈరోజు ఇక్కడ నారాయణ సార్లో పట్టభద్రులు, మా కార్యకర్తలు నిత్యం కలిసిమెలిసి పనిచేస్తాము. ముమ్మాటికి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఆశీర్వాదం నిండుగా రేపు ప్రేమేందర్ రెడ్డికి దొరకబోతా ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే మా వాళ్ళే ఊహించలేకపోయింది. ఈ జిల్లాలో మనకు వస్తాయా ఓట్లు, ఇదంతా కాంగ్రెస్ కల్చర్ అని చెప్పబడి ఈ జిల్లాలో మేము కూడా గెలుస్తామనేటువంటి స్థాయికి వచ్చిందంటే రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.